హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్లో ఉన్న ఫైల్స్ను అంటే ఫొటోస్ను కానీ వీడియోస్ను కానీ డాక్యుమెంట్ ఫైల్స్ను కానీ మీ ఆండ్రాయిడ్ ఫోన్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీ ఫోన్ను యూఎస్బి కేబుల్ ద్వారా ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవాలి. ఈ యూఎస్బి డేటా కేబుల్ మీ ఆండ్రాయిడ్ ఫోన్తో వచ్చిన ఛార్జర్కి ఉంటుంది. ఈ యూఎస్బి డేటా కేబుల్ ని తీసుకోండి. ఇప్పుడు ఈ డేటా కేబుల్ ను మీ ఆండ్రాయిడ్ ఫోన్ కి కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత మీ ల్యాప్టాప్ కి యూఎస్బి 3.0 పోర్ట్ కానీ యూఎస్బి 3.1 పోర్ట్ కానీ ఉంటుంది. ఈ 2 పోర్ట్స్ లో ఏదో ఒక పోర్ట్ కి ఈ విధంగా కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత మీ ఫోన్ స్క్రీన్ ను డౌన్ కి స్వైప్ చేయండి. ఇక్కడ ఛార్జింగ్ దిస్ డివైస్ వయా యూఎస్బి అని ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయండి. మళ్ళీ ట్యాప్ చేయండి. ఫైల్ ట్రాన్స్ఫర్ లేదా ఎంటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఫోన్ లో ఫైల్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంది. సో ఫైల్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేయగానే మీ ఆండ్రాయిడ్ ఫోన్ ల్యాప్టాప్ కి కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీ ల్యాప్టాప్ లో డెస్క్టాప్ మీద కనిపిస్తున్న దిస్ పీసీని ఓపెన్ చేయండి. నేను ల్యాప్టాప్ కి వివో V40 ఆండ్రాయిడ్ ఫోన్ ని కనెక్ట్ చేశాను. సో V40 అని కనిపిస్తుంది. మీరు ఏ కంపెనీ ఫోన్ ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తే ఆ కంపెనీ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ల్యాప్టాప్ లో ఉన్న ఫైల్స్ ను ఆండ్రాయిడ్ ఫోన్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి మీ ల్యాప్టాప్ లో మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకున్న ఫైల్స్ ఏ డ్రైవ్ లో ఉంటే ఆ డ్రైవ్ ను ఓపెన్ చేయండి. నేను సెండ్ చేయాలనుకున్న ఫైల్స్ డి డ్రైవ్ లో ఉన్నాయి. సో డి డ్రైవ్ ను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ డి డ్రైవ్ లో ఉన్న డేటా అంతా కూడా ఓపెన్ అయి కనిపిస్తుంది. ఇందులో మై ఫొటోస్ అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో ఫొటోస్ మరియు వీడియోస్ కూడా ఉన్నాయి. వీటిని నేను ఆండ్రాయిడ్ ఫోన్ లోకి కాపీ చేయాలనుకుంటున్నాను. సో ఈ ఫైల్స్ అన్ని సెండ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కీబోర్డ్ లో Ctrl+A కీను ప్రెస్ చేశాను. ఇక్కడ కనిపిస్తున్న ఫైల్స్ అన్ని కూడా ఆల్ సెలెక్ట్ అయి కనిపిస్తున్నాయి. ఇప్పుడు టచ్ ప్యాడ్ లో రైట్ బటన్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ మెన్యూ ఓపెన్ అవుతుంది. ఇందులో షో మోర్ ఆప్షన్స్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో కనిపిస్తున్న కాపీ పై క్లిక్ చేయండి. కాపీ పై క్లిక్ చేయగానే మనం ఆల్ సెలెక్ట్ చేసిన ఫొటోస్ మరియు వీడియోస్ అండ్ ఆల్ ఫైల్స్ అన్నీ కూడా కాపీ అవుతాయి. ఇప్పుడు ఈ కాపీ చేసిన ఫైల్స్ ను ఆండ్రాయిడ్ ఫోన్ లోకి సెండ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ విండోను మినిమైజ్ చేయండి. ఇప్పుడు డెస్క్టాప్ మీద కనిపిస్తున్న దిస్ పీసీని ఓపెన్ చేయండి. ఇందులో మీ ల్యాప్టాప్ కి మీరు ఏదైతే ఆండ్రాయిడ్ ఫోన్ కనెక్ట్ చేశారో ఆ ఫోన్ యొక్క నేమ్తో ఇక్కడ డ్రైవ్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. నేను వివో ఫోన్ కనెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ V40 అని కనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇంటర్నల్ స్టోరేజ్ అని కనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఆండ్రాయిడ్ ఫోన్ యొక్క స్టోరేజ్ అంతా కూడా ఇక్కడ ఫోల్డర్స్ రూపంలో కనిపిస్తుంది. ఇందులో ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఎంటీ ప్లేస్ లో క్లిక్ చేసి టచ్ ప్యాడ్ లో రైట్ బటన్ క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో షో మోర్ ఆప్షన్స్ పై క్లిక్ చేయండి. న్యూ ఫోల్డర్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. న్యూ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దీనికి ఒక న్యూ నేమ్ ఇవ్వండి. నేనైతే ల్యాప్టాప్ డేటా అని ఒక న్యూ నేమ్ ఇచ్చాను. ఇప్పుడు ఈ న్యూ ఫోల్డర్ ని ఓపెన్ చేస్తున్నాను. ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత ఎంటీ ప్లేస్ లో క్లిక్ చేయండి. ఇప్పుడు టచ్ ప్యాడ్ లో రైట్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో షో మోర్ ఆప్షన్స్ పై క్లిక్ చేయండి. ఇందులో పేస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మనం ల్యాప్టాప్ లో కాపీ చేసిన ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ పేస్ట్ అవుతాయి. ఈ కాపీయింగ్ టైం అనేది మీరు సెలెక్ట్ చేసిన ఫైల్స్ యొక్క సైజుని బట్టి ఉంటుంది. కాపీయింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా ల్యాప్టాప్ లో ఉన్న ఎలాంటి ఫైల్స్ అయినా కానీ ఆండ్రాయిడ్ ఫోన్ లోకి కాపీ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫోల్డర్స్ లో ఉన్న ఫైల్స్ అన్నింటినీ కాకుండా మీకు కావాల్సిన కొన్ని ఫైల్స్ ను మాత్రమే కాపీ చేయాలనుకుంటే ఫైల్స్ ను మల్టిపుల్ సెలెక్షన్ చేసుకోవాలి. ఆ మల్టిపుల్ సెలెక్షన్ అనేది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫైల్స్ అన్ని ఆల్ సెలెక్ట్ చేయకుండా మీరు ఏ ఫైల్స్ అయితే ఫోన్ లోకి కాపీ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫైల్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు వేరొక ఫైల్ సెలెక్ట్ చేయాలనుకుంటే కీబోర్డ్ లో కంట్రోల్ కీను హోల్డ్ చేసి పట్టుకొని ఇంకొక ఫైల్ పై క్లిక్ చేయండి.
క్లిక్ చేయగానే సెకండ్ ఫైల్ కూడా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు కంట్రోల్ కీ పై ఫింగర్ ను తీసేయండి. నెక్స్ట్ మీరు ఏ ఫైల్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ మీదకి వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ కీను హోల్డ్ చేసి పట్టుకుని ఆ ఫైల్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే థర్డ్ ఫైల్ కూడా సెలెక్ట్ అవుతుంది. ఈ విధంగా మల్టిపుల్ సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్టింగ్ కంప్లీట్ అయ్యాక రైట్ క్లిక్ చేసి కాపీ చేయండి. ఫోన్ స్టోరేజ్ లోకి వెళ్ళి పేస్ట్ చేయండి. ఈ విధంగా మల్టిపుల్ సెలెక్షన్ చేసుకుని ఫైల్స్ ను కాపీ చేసుకోవచ్చు. ఈ విధంగా ల్యాప్టాప్ లో ఉండే ఎలాంటి ఫైల్స్ నైనా గానీ ఆండ్రాయిడ్ ఫోన్ లోకి కాపీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.